స్వయం పాకం ఇవ్వటం వల్ల కలిగేటటువంటి లాభాలేమిటి అంటే, మనం మన ఇంటికి అతిథి దేవో భవ అని చెప్తారు కదా! పూర్వం అయితే గనక ఎప్పుడూ మన ఇంటికి ఒక నలుగురైనా మా చిన్నప్పుడైతే మా ఇంట్లో అలాగే 4 సంచులైతే ఉంటూ ఉండేవి. అంటే అతిథులు అనేటటువంటి రావటం, వారు వచ్చి భోంచేయటం అలా ఉండేది. కానీ ఇవాళ పరిస్థితుల్లో గనక గమనించినట్లయితే చాలా తక్కువైపోయింది. అందుకు ఎవరికైనా సరే స్వయం పాకం అనేటటువంటిది ఇవ్వటం వల్ల వారికి మనం భోజనం పెట్టిన దాంతో సమానం. కాబట్టి అన్నదానం చేసినటువంటి దాంతో సమానం. ఒకళ్ళకో, ఇద్దరికో, ఐదుగురికో మనం ఎంతమందికి ఇస్తే గనక అంతమందికి మనం భోజనం పెట్టినటువంటి ఫలితం మనకి కలుగుతుంది. అది పెళ్లి రోజు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, ఇలాంటి శుభకార్యాలు కావచ్చు. అట్లా కాకుండా ఇంట్లో వ్రతాలు, పూజలు జరుగుతున్నప్పుడు ఇలాంటప్పుడంతా శుభానికి కూడా. అలాగే అశుభానికి ఇచ్చేటప్పుడు కూడాను మనకి ఎవరికైనా సరే స్వయం పాకం అనేటటువంటిది ఇవ్వటం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. అంటే ఒకరికి మనము తృప్తిగా భోజనం పెట్టిన వారం అవుతాం.